హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సత్యనారాయణ. ఈరోజు ఆంధ్ర స్పెషల్ స్వీట్ చేయబోతున్నాం. బొబ్బట్లు అండి. బొబ్బట్లకు 5 కిలో శనగపప్పు తీసుకున్నాం, 5 కిలో బెల్లం తీసుకున్నాం, అర్ధ కిలో నెయ్యి తీసుకున్నాం, 5 కిలో మైదా పిండి తీసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ శనగపప్పును మనము హాఫ్ బాయిల్గా ఉడకబెట్టాలి. ఫ్రెండ్ మనం 5 కిలో శనగపప్పు చెప్పినాం కదా ఫ్రెండ్. ఇప్పుడు హాఫ్ బాయిల్ ఉడకబెడుతున్నాం. చూడు ఫ్రెండ్, ఉడుకుతున్నాయి చూడు ఫ్రెండ్. శనగపప్పు 5 కిలో శనగపప్పు హాఫ్ బాయిల్గా ఉడకబెడుతున్నాం. ఫ్రెండ్, ఉడుకుతుంది చూడండి. ఫ్రెండ్, శనగపప్పు హాఫ్ బాయిల్ ఉడకబెట్టుకున్నాం. ఫ్రెండ్, దీన్ని ఇప్పుడు చల్లగా చేసి మిక్సీలో మంచిగా పొడి కొట్టుకోవాలి. ఫ్రెండ్, స్టవ్ అంటించుకొని గిన్నె పెట్టుకోవాలి. ఫ్రెండ్, మనం ఇప్పుడు 2 లీటర్స్ 2 లీటర్లు నీళ్లు పోస్తున్నాం. ఫ్రెండ్, పోయామా వాటర్ పోయి చాలు. ఫ్రెండ్, దీంట్లో 5 కిలో బెల్లం వేసుకుంటున్నాం. ఫ్రెండ్, మనం చూడండి 5 కిలో బెల్లం వేస్తున్నాం. ఫ్రెండ్, ఏ బెల్లం ఫ్రెండ్ 5 కిలో బెల్లం వేసి దీన్ని ముద్దపాకం వచ్చేలాగా మనము ఇప్పుడు చేసుకోవాలి. ఫ్రెండ్, మనం శనగపప్పు హాఫ్ బాయిల్ ఉడకబెట్టుకున్నాం. ఫ్రెండ్, దీన్ని చల్లగా చేసాము. ఇప్పుడు మిక్సీలో పొడి కొట్టుకోవాలి. ఫ్రెండ్, ఈ విధంగా పొడి కొట్టుకోవాలి. ఫ్రెండ్, ఈ విధంగా పొడి కొట్టుకోవాలి. ఫ్రెండ్, పొడి కొట్టుకొని ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేస్తున్నాం. ఫ్రెండ్, బెల్లం పాకం వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్, బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది. ఫ్రెండ్, చూడండి గుమ్మగుమ్మలాడుతుంది బెల్లం పాకం. ఫ్రెండ్, చిక్కదనం చూడండి. ఫ్రెండ్, బెల్లం పాకం రెడీ అయిపోయింది. ఫ్రెండ్, బెల్లం పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు 100 గ్రామ్స్ ఇలాచీ పొడి కొట్టుకున్నాం. ఫ్రెండ్, మనం వేస్తున్నాం. ఫ్రెండ్, ఏయమ్మా ఇలాచీ పొడి. ఫ్రెండ్, బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్, దాని తర్వాత మనము శనగపప్పు మిక్సీలో కొట్టుకున్నాం. ఫ్రెండ్, దాన్ని వేసుకొని ఇప్పుడు కలుపుకుంటున్నాం. ఫ్రెండ్, చూడండి. ఫ్రెండ్, గుమ్మగుమ్మ వాసన వస్తుంది. 100 గ్రామ్స్ ఇలాచి పొడి వేసాము. మంచిగా స్లో స్టీమ్లో మంచిగా కలుపుకోవాలి. ఫ్రెండ్, చూడండి. ఫ్రెండ్, ఇలాగ తయారైంది. ఫ్రెండ్, పూర్ణం తయారైపోయింది. ఫ్రెండ్, చూడండి. ఫ్రెండ్, పూర్ణం తయారైపోయింది. ఇప్పుడు ఇలాగ ఉండలు కట్టుకోవాలి. ఫ్రెండ్, ఉండలు కట్టుకొని ఇప్పుడు బొబ్బటు మనం తయారు చేసుకోవాలి. దీనికోసం ఇప్పుడు మైదాపిండి కలుపుకోవాలి. మైదాపిండి కలుపుకున్న తర్వాత మీకు బొబ్బటు తయారు చేసి చూపిస్తాం. ఫ్రెండ్, చూసారా ఫ్రెండ్, మైదాపిండి మనము ఇలాగ కలుపుకున్నాం. ఫ్రెండ్, దాని మీద కొంచెము ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్, తర్వాత మనము పూర్ణం ఉండలు ఇలా కట్టుకున్నాం. ఫ్రెండ్, ఇలా కట్టుకొని పెట్టమా ఓ పూర్ణం పెట్టి ఇలా కట్టుకొని మైదాపిండి తీసుకొని ఫ్రెండ్ ఇలాగ పెట్టాలి. ఫ్రెండ్, ఇలాగ గోల్గా పెట్టుకోవాలి. ఫ్రెండ్, గోల్గా పెట్టుకోవాలి. ఫ్రెండ్, అది తీసుకోమ్మా. అలా గోల్గా పెట్టుకున్న తర్వాత ఇలాగ ఒత్తుకోవాలి. ఫ్రెండ్, మనము పూరి ఎట్లా ఒత్తుకుంటామో అలాగ ఒత్తుకోవాలి. ఫ్రెండ్, ఒక్క నిమిషం జరగమ్మా. ఫ్రెండ్, ఇప్పుడు చూడండి, ఇట్లా దోశ పెంక మీద లైన్గా వేసుకొని మనము మంచిగా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఫ్రెండ్, ఆంధ్ర స్పెషల్ బొబ్బట్లు. నెయ్యి వేయమ్మా, గుమ్మగుమ్మలాడుతున్నాయి. ఫ్రెండ్స్, చూడండి, ఇలాగా గోల్డ్ కలర్గా రావాలా. ఫ్రెండ్, స్లో స్టీమ్లో మంచిగా కాల్చుకోవాలి. ఫ్రెండ్, నెయ్యి వేసుకోవాలి. ఫ్రెండ్, ఆంధ్ర స్పెషల్ బొబ్బట్లు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్, నెక్స్ట్ వీడియోతో టుమారో మార్నింగ్ కలుసుకుందాం. ఫ్రెండ్, నా యొక్క చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్, మీరు ఉదయాన్నే లేచి మీ యొక్క పని చేయడానికి పోయేటప్పుడు తల్లిదండ్రులను ఫోటో నమస్కరించుకొని మీరు వెళ్ళండి. మీకు అన్ని విజయాలే జరుగుతాయి. ఫ్రెండ్, నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. ఫ్రెండ్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ